అందరికీ నమస్కారం. మోడీ నిర్ణయానికి ఎదురు తిరిగిన సీఎం, రోడ్డెక్కి ధర్నా చేస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఉంది కదా! దాని స్థానంలోని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ ఇది ఈ బిల్లునైతే 2025లోని కేంద్ర ప్రభుత్వం అయితే లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రామీణ అభివృద్ధిలోని గత ప్రభుత్వాల కన్నా తాము ఎంతో ఎక్కువ చేశామని, గ్రామీణులకు పక్కా ఇల్లు మొదలుకొని అనేక రకాలైన సౌకర్యాలను కూడా కల్పించామని పేర్కొన్నారు. అయితే ఉపాధి హామీ స్థానంలోని ఈ బిల్లును ప్రవేశపెట్టడం పట్ల ప్రతిపక్ష సభ్యులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్ అయితే టేబుల్ అయిన వెంటనే నిరసనకైతే దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అయితే నిరసనలు తెలిపారు. మహాత్మా గాంధీ పేరును చరిత్ర పుటాల్లో నుంచి చెరిపేయడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సంవత్సరంలోని 100 రోజుల పాటు గ్రామీణులకు ఉచితంగా ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు స్క్రాప్ చేయాలనుకోవడం అనేది అవివేకమైన మండిపడ్డారు. ఈ వ్యవహారం పార్లమెంటుకే పరిమితం కావట్లేదు. దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు ప్రదర్శించేందుకు పిలుపును కూడా ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ అయితే దీనికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ మహాధర్నా అయితే చేపట్టింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను పురస్కరించుకొని బెల్గావిలోని ధర్నా అయితే నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన డికే శివకుమార్, అలాగే మంత్రులు దినేష్ గుండూరావు గారు, అంతేకాకుండా రామలింగారెడ్డి గారు సహా పలువురు నాయకులు కూడా కార్యకర్తలు ఇందులో అయితే పాల్గొన్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఉపాధి కల్పన పథకం అనేది ఉంది కదా, దాన్ని ఉనికి లేకుండా చేయడానికి అడ్డుకుంటున్నారని చెప్పారు వీళ్ళు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం పేరును ఎందుకు మార్చాల్సి వచ్చింది అని రామలింగారెడ్డి గారు అయితే ప్రశ్నించారు. మొదటి నుంచి కూడాను బీజేపీ, బీఆర్ఎస్ఎస్, విహెచ్పి ప్రజలనైతే తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ప్రశ్నించారు. దీని పట్ల మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.